యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్క, నీకు తులసి చెట్టుకు ఎప్పుడు పరిచయం అయింది? నేను అడిగింది చేసినప్పుడు ఏమడిగావు? నాన్నని. అమ్మాయిలాగూ లేదు. నాన్నకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను, మళ్ళీ మా నాన్న క్షేమంగా ఇంటికి రావాలి అని. వచ్చారు కదా, అందుకే పూజ చేశాను. ఎప్పుడూ మీ నాన్న గురించే ఆలోచిస్తావు తప్ప నీ గురించి నువ్వెప్పుడూ ఆలోచించవా రూపా? నాన్న బావుంటే నేను బావున్నట్టే పిన్ని. నీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి రావాలి, నిన్ను బంగారు బొమ్మలా చూసుకునేవాడు కావాలి. అలాగని కూడా పూజ చెయ్. ఆ దేవుడు ఎలాంటి దుష్టశక్తిని రానివ్వడు. దీపా, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఇవ్వటంలో థ్రిల్లే వేర్లే మమ్మీ. హాయ్ అన్నయ్య. హాయ్, ఎలా ఉన్నావే? నేను సూపర్. రూపా, ఇదేంటి అప్పుడే బామ్మలా ఈ పూజలు? చిన్నాంటీ, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. హాయ్ పింకీ. చూసావు మమ్మీ, అందరూ థ్రిల్ అయిపోయి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ముందు నువ్వు వెళ్ళి మావయ్యని పలకరించరా, పద. హాయ్ మావయ్య. హాయ్ అల్లుడు. ఎలా ఉన్నావు మావయ్య? యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే మావయ్య, మీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్లో చూసి వెంటనే బయలుదేరాను. బాగా చదువుతున్నావా? నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలనేది మీ అమ్మ కోరిక, అందుకనే అక్కడ పంపించావు. ఇవాళ మీటింగ్స్ అన్నీ నా తరపున నువ్వే అటెండ్ అవ్వాలి రాజు. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంటే జూమ్ కాల్ అరేంజ్ చేయి. నువ్వెందుకులే రాజు, నేను వచ్చానుగా. ఇక నుంచి మావయ్యకి సంబంధించిన అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా? ఒక్క పూట్ల అన్నీ నేర్చేసుకుంటావా? ఇవన్నీ రాజు పర్ఫెక్ట్గా చేస్తాడు, అన్నీ వాడు చూసుకుంటాడులే. ఇప్పుడే వచ్చి అప్పుడే బరువు తలకెత్తుకోవడం కష్టం గాని నిదానంగా చూసుకుందువు గానిలే, పద. ఏంటమ్మా ఇది? ఎవరైనా వస్తువులు కొని వాయిదాలు కట్టుకుంటూ వస్తారు, మీరేమో కట్టాల్సిన ఈఎంఐ కూడా వాయిదాల పద్ధతిలోనే కడుతున్నారు. మీలాంటి 2 బేరాలు గట్టిగా తగిలాయంటే నా షాపును కూడా వాయిదా పద్ధతిలోనే అమ్ముకోవాలి. ఇప్పటి వరకు నా బ్యాలెన్స్ కడతారా, మా సామాన్లు తీసుకొని వెళ్ళమంటారా? ఏదో ఒకటి చెప్పండి. గట్టిగా అరవకయ్యా, మా అబ్బాయి వచ్చినాక నీ బాకి తీర్చేస్తాడులే. ప్రతిసారి ఇదే మాట చెప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు కడతారా, ఇచ్చిన సామాన్లు తిరిగిస్తారా? ఏంటయ్యా నువ్వు? ఇచ్చినప్పుడేమో ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని నువ్వే అంట కడతావు, ఇప్పుడేమో ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తావా? సరిగ్గా కడితే ఎవరమ్మా ఇంటికొచ్చి గలాట చేస్తారు? షాపును వదులుకొని రావాల్సిన కర్మ నాకేంటి? నేను మీకు ఇచ్చిన సామాన్లు రిటర్న్ ఇచ్చేయండి. ఏంది లొల్లి చేస్తున్నావు? రేణుకమ్మ మీరా? ఏంది ఎవరింటికొచ్చి లొల్లి చేస్తున్నావో తెలుసా? మీ ఇల్లు పైది కదమ్మా. కింద నుంచి పై దాకా మాదే, పై నుంచి కింది దాకా వీళ్ళదే. వాళ్ళు వేరే మేం వేరే కాదు.
ఊరుకోండమ్మా, మీ వల్ల అయితే వాయిదా పద్ధతిలో సామాన్లు ఎందుకు తీసుకుంటారు? గవాన్ని నీకెందుకయ్యా? నువ్వు వాళ్ళనంటే నన్నన్నట్టే. ఈ కుటుంబం నాది. పాపం సిలికెత్తే మారాణిలాగే ఫీల్ అయిపోతుంది. కాబోయే రాజు కుటుంబం తన కుటుంబం అని చెప్పుకుంటుంది. ఊరు ఫెలో పోన్లే, చెప్పుకు బతకని. ఇదిగో మా వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇప్పటి వరకు 10,000 బాకీ ఉన్నారమ్మా. హా, దానికే ఇంత గబ్బు చేస్తున్నావా? ఇదిగో ఈ గాజులు తీసుకుపో. నేనొచ్చి పైసలు కట్టి గాజులు తీసుకుంటాను. గాజులు ఎందుకమ్మా? మీ నోటి మాట చాలు. ఉంచు, పైసలు కట్టినప్పుడే గాజులు తీసుకుంటాను. సరేనమ్మా. మళ్ళీ గిట్ట మా వాళ్ళ దగ్గరకు వచ్చి గడబడి చేసినావో నీ దుకాణం మొత్తం నేనే కొంటా. పోయిడికెళ్ళి. మీరేంటి సైన్మా చూసినట్టు చూస్తున్నారు? పోండి ఇడికెళ్ళి. పారే. ఏటమ్మా, నీ గాజులు ఎందుకు ఇచ్చావు? గాజులదే ఉందత్తా. నక్లెస్ కూడా ఇస్తాను. మీరు వేరు, నేను వేరా? నేను మీ ఇంటి కోడలనైతే గిట్లనే చూస్తా ఊరుకుంటానా? నువ్వు హెల్ప్ చేసావని తెలిస్తే మా అన్నయ్య మమ్మల్ని కోప్పడతాడు రేణుకా. మనం చెప్తామా ఏంటి? తొందరగా మీ పెళ్ళైపోతే మా కష్టాలన్నీ తీరిపోతాయి. మీ వాళ్ళని నువ్వే తొందర పెట్టాలమ్మాయి. ముందు మీరంతా కలిసి రాజును ఒప్పించండి. మా వాళ్ళు నేను చెప్పినట్టే చేస్తారు. ఎప్పుడొస్తాడో రాజు. నా బంగారమే. యావయ్యా, ఇంటి మీదకొచ్చి గలాడ చేస్తుంటే సోద్యం చూస్తా నిల్చుంటావేటి? సమయానికి మన కోడలొచ్చి కాపాడకపోతే ఈ ఇంటి పరువు గంగలో కలిసేది తెలుసా? గొంటకి రాతలు రాజు మేళ్తా ఉంటే బుద్ధులు బూడిద రాసుకుంటానంటే ఎవడేటి చేస్తాడు? ఆ సెలికెత్తను పట్టుకుని కోళ్ళంట వీటికి. ఆడికే మహారాజు యోగం ఉందని జాతకం కోడై కోస్తున్నది. ముచ్చాలు, నువ్వేటైనా చెప్పు, ఆడు మహారాజే, వచ్చేది మారాణే. ఏటనుకుంటున్నావా? నాన్నను దగ్గరుండి చూసుకోవాలంటే ఆ అదృష్టం లేదు. ఇక ఈ లైఫ్లో నాన్న నన్ను క్షమించరా? నా తప్పు లేకపోయినా నా మీద ఇంత కోపం దేనికి? హాయ్ రూపా, ఎలా ఉన్నావు? ఇప్పుడు వీడితో మాట్లాడకపోతే నా కొడుకుని నీ కూతురు అవమానించిందంటూ నాన్న కంప్లైంట్ చేస్తుంది అత్త. నేను బానే ఉన్నాను. నిన్ను చూస్తేనే తెలుస్తుంది బాగానే ఉన్నావని. మర్చిపోయాను, పిన్ని రమ్మంది, వెళ్ళాలి. అరెరెరే, నేను నీకు సర్ప్రైజ్ ఇస్తే నువ్వు థ్రిల్గా ఫీల్ అవుతావని వస్తే అలా వెళ్తానంటావేంటి? యుఎస్ నుండి నీకోసం ఏం తెచ్చానో గెస్ చెయ్యి. ఏం తెచ్చినా దీప్తికివ్వు, సంతోషిస్తుంది. సిస్టర్కిచ్చేవి సిస్టర్కిస్తారు, మరదలకిచ్చేవి మరదలకిస్తారు. ఇది నేను నీకోసం తెచ్చిన స్పెషల్ గిఫ్ట్. చూడు. అసలు నీకు డ్రెస్ సెన్సే లేదు. నీ గ్లామర్కి నువ్వు వేసుకున్న డ్రెస్కి సంబంధం ఏమైనా? ఇది వేసుకుంటే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి హీరోయిన్స్ వేసుకుంటారే అలా కనిపిస్తావు. స్టన్నింగ్ బ్యూటీ అంటారు. సారీ బావా, నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం ఉండదు, కంఫర్ట్గా కూడా అనిపించదు. అలా అని నీ గ్లామర్ని నువ్వే డీగ్లామరైజ్ చేసుకుంటావా? ఒక మినిస్టర్ కూతురువి, పైగా సిటీలో హైఫై కల్చర్ చూసిన దానివి, నువ్వు కంఫర్ట్ గురించి మాట్లాడతావేంటి? ఉండు, ఈ డ్రెస్ నీ ఒంటి మీద పెట్టి అద్దంలో నీ అందాన్ని చూపిస్తా. వేసుకో బావా, ప్లీజ్. ఏం కాదు, వేసుకో. బావా, ప్లీజ్ 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 వేసుకో, బాగుంటుంది. బావా, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఒక్కసారి వేసుకో ప్లీజ్. నా రూమ్ నుంచి వెళ్ళు. నీ గ్లామర్ ని రెట్టింపు చేస్తాను రూపా. ప్లీజ్ అవసరం లేదు, తీసుకెళ్ళిపో. చెప్పి నేనంత ప్రేమగా డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తే తీసుకోవా? ఇప్పుడెలా తప్పించుకుంటావు? నీ అందమైన అందాల్ని
ఇంకెన్ని రోజులు దాచుకుంటావు? ఈ డ్రెస్ వేసుకొని నీ అందాల్ని బయటికి తీ. నువ్వు తీ, నేనే వేస్తా. వేసుకో వేసుకో బావా వేసుకో. నిన్ను రూపా, ఏం చేస్తున్నావు? రా. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, నీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. నీ మనసులోనే నాకు స్థానం లేదని బాధపడుతుంటే కనీసం ఫోటో రూపంలోనైనా నా గదిలో ఉండాలనిపించడం లేదా? రూపా, ఏమైందమ్మా? పిన్ని, ఏమైందక్క? అమ్మాయి గారు, ఏంటి, ఏమైంది? నాన్న ఫోటో పగిలిపోయింది. ఇంకేం జరిగిందోనని భయపడ్డాను. రాజు, పెద్ద ఆయన చూడకుండా ఈ ఫోటో తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రేమ్ కట్టించి తీసుకునిరా. అలాగే అమ్మగారు. లేదు రాజు, నేను వస్తాను. ఈ మాత్రం దానికి మీరెందుకు? నాన్న ఫోటో లేని గదిలో నేను ఉండలేను. పద వెళ్దాం. మీరు పోగొట్టుకున్న చిరునవ్వుని. ఏంటి? మీరీరోజు మీ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఏ ఆటలుగా ఉందా? మరి లేకపోతే ఏంటమ్మాయి గారు? ఫోటో పగిలిపోతేనే అంత ఎమోషనల్ అయిపోతే ఎలా? నా ప్లేస్లో నువ్వుంటే తెలిసేది. అయితే మనం సీట్లు మార్చుకుందాం, అప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుస్తుంది. మాట్లాడకుండా కార్ పోనివ్వు. సరే, మీరు కూడా మీ బాధని బయటికి పోనివ్వండి. అది పోదు. మీరు నవ్వకపోతే కారు కదలనంటుంది. అరే, సంతోషపడే సమయం ఇది. అమ్మాయి గారు, ఇంకాసేపట్లో పెద్దయ్య ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టిస్తాం కదా, దానికి ఎందుకండి బాధ? నాకెందుకో అపశకునంలా అనిపించింది. అవన్నీ మూఢనమ్మకాలు అమ్మాయి గారు. దేవుడి విగ్రహం పాడైపోతే పునఃప్రతిష్ఠ చేయడం లేదా? ఇది అంతే. మార్చడానికి విగ్రహం కాదు, మా నాన్న మనసు. అది ఈ జన్మలో మార్చలేనని అర్థమైపోయింది.
అమ్మాయి గారు, ఇది శీతాకాలం, రాబోయేది ఎండాకాలం, ఆ తర్వాత వచ్చేది వానాకాలం. సీజన్కి వాతావరణమే మారిపోతూ ఉంటే ఒక మనిషి మనసు మారదా? రేపు ఎలా ఉంటుంది అనేది నిన్నటి రోజున అడిగితే తెలుస్తుంది. ఏమో, ఎంతైనా కన్న తండ్రి కదా. కాలం మారినప్పుడు కన్న ప్రేమ కూడా మారుతుంది. మీరు మనసులో నుంచి బాధను తుడిచేయండి, సంతోషంగా ఉండండి. లేదంటే కసి తీరా నన్ను తిట్టండి, బరువు దిగిపోతుంది. అమ్మాయి గారు, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొని వస్తాను. నేను వస్తాను. మీరు మామూలు అమ్మాయి అనుకుంటున్నారు అమ్మాయి గారు? అంటే ఒక మినిస్టర్ గారి కూతురు. ఇలా ఎక్కడ పడితే అక్కడికి రాకూడదు. మీరు కారు దిక్కండి, హ్యాపీగా కారులోనే కూర్చోండి. అది ఇవ్వండి, ఆ ఫోటో ఇటు ఇవ్వండి. పర్లేదు అమ్మాయి గారు. జాగ్రత్త. ఆగరా! ఎంత ధైర్యం నీకు? మా నాన్న పోస్టర్ మీద ఇంకో పోస్టర్ అంటిస్తావా? చంపేస్తా నిన్ను. పోస్టర్ మీ నాందే, గోడ కూడా మీ నాందే అనుకుంటున్నావేంటి? ఏంట్రా వాగుతున్నా? మా నాన్న అంటే ఎవరు అనుకున్నావు? ఈ స్టేట్ కే ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసా? వెళ్ళిక నుంచి వెళ్ళు. ప్రతి వాళ్ళకి మా నాన్న ఫోటోనే దొరికింది, ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు. అయ్యో, మీరు ఇలా పడిపోయారేంటండి? అరే ఊరుకోండి, చేయాలన్నంత చేసి ఇప్పుడు సారీ చెప్తున్నారా? అది కాదండి, మా నాన్న ఫోటో మీద మీరు అలా అంటించేసరికి. అంటిస్తే తోసేస్తారా? అది కాదండి, నేను నిజంగా సారీ అండి, ఏమనుకోకండి. అమ్మాయి గారు, మిమ్మల్ని కారులో కూర్చోమంటే కిందకి దిగారు. అసలు ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? గోడ మీద ఉండాల్సిన మైదా నా ముఖం మీద ఉంది. ఈ నష్టం అంతా ఈ అమ్మాయే చేసింది. మరి అదిగా ఎంత నష్టం జరిగిందో అంత డబ్బులు ఇచ్చి కదలండి. ఏమ్మా, ముందు డబ్బులు ఇవ్వు. ఆగండి. మా అమ్మాయి గారు కావాలని ఏమీ చేసుండ్రు. సరే, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఉండండి. తీసుకోండి. మీరండి అమ్మాయి గారు, రండి. ఏంటిది? మైదా పిండి. పోస్టర్ అంటుకున్నట్టు మన చేతులు అంటుకుపోయాయి. మనం కలిసి చేసుకునే నీ చివరి బర్త్డే ఇదేనేమో. పెళ్ళైపోతే మనం మళ్ళీ ఇలా కలిసి తిరిగే ఛాన్స్ ఉంటుందో ఉండదో? పెళ్ళైతే దోస్తులు మర్చిపోతారా? అసలు నీ పెళ్లి కావాలంటే ముందు రాజు ఒప్పుకోవాలి కదా. రాజు ఒప్పుకోవాలంటే రేణుక ఐ లవ్ యూ చెప్పాలి కదా. అయితే రాజు రేణుకని ప్రేమించట్లేదా? ఎవరే చెప్పింది? ఎవరు చెప్పిండ్రు? రాజు నన్ను మస్తు ప్రేమిస్తాడు. నన్ను రోజు చూసుకుంటా బాయ్ చెప్పుకుంటా బయటకు పోతాడు తెలుసా? అవునా? నన్ను తప్ప వేరే ఆడపిల్ల వైపే చూడడు. గంత మంచోడు. ఎంత మంచోడో కనబడుతూనే ఉంది. అడు చూడు. అమ్మాయి గారు, దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి. థ్యాంక్ యూ. నిన్ను తప్ప వేరే ఆడపిల్ల వైపు చూడ్డాన్నా ఏకంగా అమ్మాయి చేయ పట్టుకున్నాడు. గిఫ్ట్ కూడా ఏదో ఇస్తున్నాడు. ఇదిగో, ఇలాగే వదిలేస్తే ఆ పిల్లని రాజ్ లవ్ చేసేటట్టే ఉన్నాడు. అసలే ఆ పిల్ల అందంగా ఉంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నీ మనసులో మాట రాజుకు చెప్పేయి. నా బర్త్డే నాడు రాజుతో చెప్తా. రాజు మనసులో నేనే ఉన్నానని ప్రూవ్ చేస్తా. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీకు రాబోయే ఉద్యోగాలకు రావాల్సిన గ్యారంటీ నాది.
మీరు నిశ్చింతగా ఉండండి. నాలా కాలు మీద కాలేసుకునే రోజులు మీకు తొందరలోనే ఉన్నాయి. అల్లుడు, ఏంది మావా? రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, రాక్షస గడియలు దగ్గరికి వచ్చేసి చాలా సేపు అయిపోనది. రాజపూజ్యం ఒకటి, అవమానం ఒకటి పక్కన సున్నా. ఈ వేళప్పుడు నా కొడుకు రాజుతో ఇట్లాంటి వ్యవహారాలన్నీ మాట్లాడటం అంత మంచిది కాదేమోనని గ్రహాలు చెప్తున్నాయి. ఏంటంటారు? ఊరుకో మావా, నీకంత పంచాంగమే తెలుసుంటే నీ కూతురికి నన్నెందుకు ఇచ్చి చేస్తావు? అడిగో నా కొడుకు రాజు వచ్చేసినాడు మాటలోనే. మరిది రా. అదృష్టం నీ ఇంటి ముందుకు వచ్చింది తెలుసా? దరిద్రం కుర్చీ వేసుకుని కూర్చుంటే ఇంకా అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది బావా? ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నేను నీకు అదనపు ఆదాయం ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాను బామర్ది. ఏంటి అవకాశం? తెలిసింది. మినిస్టర్ గారు బాధ్యతలు మొత్తం నీకే అప్పచెప్పారట కదా. అయితే రా చెప్తాను. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే అవకాశం నీకు ఇప్పించడానికి తీసుకొచ్చాను. 5 లక్షలు ఇస్తారు. అందులో 2.5 లక్షలు అడ్వాన్స్గా కూడా ఇచ్చేశారు. మిగతా 2.5 లక్షలు నీవేలే, కానీ అవి కట్నం బాకీలో మినహాయింపు చేసేసుకుంటాను. ఎలా ఉంది నా ప్రపోజలు? చండాలంగా, దరిద్రంగా, నీచంగా ఉంది.